మొన్న శ్రీలంక ఏ మరియు ఇండియా ఏ మధ్య జరిగిన మ్యాచ్లో డ్రామా మామూలుగా జరగలేదు. మొత్తం స్టోరీ చెప్తా ఎండ్ వరకు వినండి. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా ఏ ఇన్నింగ్స్ సమయంలో విప్రాజ్ నిగమ్ రన్నింగ్ చేస్తూ పిచ్పై డేంజర్ ఏరియాలను 2 సార్లు తొక్కేశాడు. దీంతో అంపైర్ రూల్స్ పక్కాగా అప్లై చేసి ఇండియాకు ఏకంగా 10 పరుగుల పెనాల్టీ వేశాడు. అంటే ఎలాంటి బాల్ పడకుండానే శ్రీలంక స్కోర్ బోర్డుకు 10 పరుగులు ఫ్రీగా యాడ్ అయిపోయింది. ఈ పెనాల్టీ వల్లే మ్యాచ్ సరిగ్గా 265 పరుగుల వద్ద టై అయింది. కానీ అసలైన సినిమా అక్కడే మొదలైంది. మ్యాచ్ అయ్యాక వెలుతురు సరిగ్గా లేకపోవడంతో అంపైర్లు సూపర్ ఓవర్ ఇవ్వలేదు. శ్రీలంక వాళ్ళు కూడా పాయింట్స్ షేర్ చేసుకోవడానికి రెడీ అయిపోయారు. కానీ సూపర్ ఓవర్ ఎందుకు ఇవ్వట్లేదు అని తిలక్ వర్మ కోపం వచ్చింది. అతను గ్రౌండ్లోకి వెళ్లి ఎంపైర్లతో చాలాసేపు అగ్రెసివ్గా వాదించాడు. తర్వాత ఎంపైర్లు సరే అని సూపర్ ఓవర్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక సూపర్ ఓవర్ మొదలైంది. శ్రీలంక ఫస్ట్ బ్యాటింగ్ చేసి అర్షద్ ఖాన్ ఓవర్లో 16 పరుగులు కొట్టింది. అయితే లాస్ట్ బాల్లో అర్షద్ వేస్ట్ హైట్ పుల్టాస్ వేయడంతో ప్లేయర్స్ అందరూ నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో అంపైర్స్ లేటుగా దాన్ని నోబాల్గా డిక్లేర్ చేశారు. ఇది చూసిన తిలక్ వర్మ మళ్లీ ఊగిపోయాడు. అంపైర్ల దగ్గరికి వెళ్లి అసలు ఏం జరుగుతుంది అంటూ తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇక క్లైమాక్స్ అయితే ఊహించని రేంజ్లోకి వెళ్లిపోయింది. సూపర్ ఓవర్లో 17 పరుగుల టార్గెట్తో ఇండియా తరపున సూర్యవంశీ అలాగే షడ్గే క్రీజులోకి వచ్చారు. కానీ శ్రీలంకన్ బౌలర్ సూపర్గా బౌలింగ్ చేసి శ్రీలంకను గెలిపించాడు. గెలిచిన ఆనందంలో శ్రీలంకన్ ప్లేయర్స్ గాల్లో తేలుతూ ఇండియన్ బ్యాటర్స్ ని విపరీతంగా స్లెడ్జింగ్ చేయడం మొదలుపెట్టారు. ఓటమి బాధలో ఉన్న వైభవ్ సూర్యవంశీ అదే ఉద్రేకంతో కంట్రోల్ తప్పి ఎదురుగా ఉన్న శ్రీలంకన్ ప్లేయర్ ను గట్టిగా నెట్టేశాడు. దీంతో ఇరు జట్ల ప్లేయర్స్ ఒక్కసారిగా మీదకు దూసుకొచ్చారు. సో ఇంత జరిగిందనమాట మొన్న మ్యాచ్ లో. శ్రీలంకతో జరుగుతున్న ట్రైనేషన్ ఏ సిరీస్ 2026 టోర్నమెంట్ లో భారత్ ఏ జట్టు అద్భుత ప్రదర్శనతో ఫైనల్లోకి దూసుకెళ్లింది. సిరీస్ లో భాగంగా జరిగిన 5వ వన్డే మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ ఏ జట్టుపై భారత ఏ 101 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో మెరుగైన నెట్ రన్ రేట్ సాధించిన టీమిండియా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత ఏ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 319 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం 320 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ ఏ జట్టుకు భారత బౌలర్లు ఆదిలోనే చిక్కులు చూపించారు. ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే కట్టుదిట్టమైన లైన్ అండ్ లెంత్తో ఆరంభంలోనే కీలక వికెట్లు పడగొట్టి ఆపోజిట్ టీంపై ఒత్తిడి పెంచారు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు సరైన భాగస్వామ్యాలు లభించలేదు. అయితే ఈ దశలో ఫైనల్ బీహార్ జోడీ భారత బౌలర్లను కాసేపు ప్రతిఘటించింది. వీరిద్దరూ 4వ వికెట్కు అత్యంత కీలకమైన 87 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బీహార్ బాధ్యతాయుతంగా ఆడి అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా ఫైనల్ కేవలం 4 పరుగుల తేడాతో హాఫ్ సెంచరీ చేసే అవకాశాన్ని చేజించుకుని అవుట్ అయిపోయాడు. ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు ఆశాకిరణంగా నిలిచిన ఈ భాగస్వామ్యం విడిపోవడంతో వారి బ్యాటింగ్ లైనప్ పూర్తిగా కుప్పకూలింది. భారత బౌలర్ల దాటికి ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లు క్రీజ్లో నిలబడలేక క్రమశిక్షణతో వికెట్లు సమర్పించుకున్నారు. భారత కెప్టెన్ తిలక్ వర్మ సమయానుకూలంగా చేసిన బౌలింగ్ మార్పులకు జట్టుకు అద్భుతంగా కలిసి వచ్చాయి. ముఖ్యంగా భారత స్పిన్నర్ నిశాంత్ సింధు తన స్పిన్ మాయాజాలంతో ఆఫ్ఘన్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. నిశాంత్ సింధు చివరి వికెట్తో సహా మొత్తం 4 కీలక వికెట్లు పడగొట్టి ఆఫ్ఘనిస్తాన్ పతనాన్ని శాసించాడు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ ఏ జట్టు 36.5 ఓవర్లలో 218 పరుగులకే ఆల్అవుట్ అయింది. అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్లో సమిష్టిగా రాణించిన భారత ఏ జట్టు ఈ మ్యాచ్ను ఏకపక్షంగా ముగించే అర్హత సాధించింది ఫైనల్కు. ఆఫ్ఘనిస్తాన్తో లక్నోలో జరిగిన 2వ వన్డేలో భారత్ 170 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. 3 వన్డేల సిరీస్ను 2-0తో సొంతం చేసుకుంది. టీమిండియా నిర్దేశించిన 403 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆఫ్ఘనిస్తాన్ 232 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో హర్షదీప్ సింగ్ అలాగే గుర్నూర్ బ్రార్ చెరో 3 వికెట్లు రాణించగా అరంగేటం చేసిన ప్రిన్స్ యాదవ్ 2 వికెట్లు తీశాడు. 154 పరుగులు చేసిన శుభ్మన్ గిల్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా లభించింది. ఆఫ్ఘనిస్తాన్తో వన్డే సిరీస్ను టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే చేజెక్కించుకుంది. బుధవారం లక్నో వేదికగా జరిగిన మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది భారత్. 170 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారీ సెంచరీతో అదరగొట్టిన శుభ్మన్ గిల్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. ఈ విజయంతో భారత్ 2-0తో తిరుగులేని ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. నామమాత్రం 3వ వన్డే జూన్ 20న చెన్నైలో జరుగుతుంది. రెగ్యులర్ గా ఓపెనింగ్ స్థానంలో వచ్చే శుభ్మన్ గిల్ తన ప్లేస్ ను యశస్వి జైస్వాల్ కు త్యాగం చేశాడు. అయితే జైస్వాల్ మాత్రం తనకి అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. 9 బంతుల్లో 4 రన్స్ మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. వన్డౌన్లో క్రీజ్లోకి వచ్చిన శుభ్మన్ గిల్ అదరగొట్టాడు. 110 బంతుల్లో 154 రన్స్ చేశాడు. ఇషాన్ కిషాన్ సైతం 79 బంతుల్లో 125 పరుగులు చేయడంతో భారత్ 49.5 ఓవర్లలో 402 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో కరాటి 4, రషీద్ ఖాన్ 3 వికెట్లు తీయగా గజన్ఫర్ సలీం 1 వికెట్ తీశారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ ఏ దశలో కూడా పోటీ ఇవ్వలేకపోయింది. భారత బౌలర్ల దెబ్బకు ఆ జట్ బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. చివరకు ఆఫ్ఘనిస్తాన్ 44.3 ఓవర్లలో 232 పరుగులకు ఆల్అవుట్ అయింది. దీంతో 170 పరుగుల భారీ తేడాతో భారత్ విక్టరీ నమోదు చేసింది. రెహమద్ షా 89 బంతుల్లో 79 రన్స్ టాప్ స్కోరర్గా నిలిచాడు.
భారత బౌలర్లలో హర్షదీప్ సింగ్ అలాగే గుర్నూర్ బ్రా చెరో 3 వికెట్లు తీశారు. అరంగేటం చేసిన ప్రిన్స్ యాదవ్ 2 వికెట్లతో సత్తా చాటాడు. వాషింగ్టన్ సుందర్ కూడా 1 వికెట్ పడగొట్టాడు. ఆఫ్ఘనిస్తాన్ జట్టు 1 టెస్టు 3 వన్డేలు ఆడేందుకు భారత్కు వచ్చింది. ఏకైక టెస్టులో చిత్తుగా ఓడిన ఆ జట్టు వన్డే సిరీస్లోనూ వరుసగా 2 మ్యాచ్ల్లో ఓడిపోయి సిరీస్ కూడా కోల్పోయింది. నామమాత్రపు వన్డే అంటే 3వ వన్డే జూన్ 20న చెన్నైలోని ఎం చిదంబరం స్టేడియంలో జరుగుతుంది. ఈ విజయం భారత్కు వరల్డ్ కప్ వంటి పెద్ద టోర్నమెంట్లకు ముందు మంచి ఆత్మవిశ్వాసం ఇచ్చింది. యువ ఆటగాళ్లు ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్ వంటి వాళ్ళు మంచి ప్రదర్శన చేయడం జట్టు బలాన్ని పెంచుతుంది. ఆఫ్ఘనిస్తాన్ 3వ మ్యాచ్లో గర్వంగా ఆడాలని ప్రయత్నించాలి. భారత బ్యాటింగ్ లైనప్ లోతు, బౌలింగ్ వైవిధ్యం ఎదురైన ఏ జట్టునైనా ఓడించే సత్తా చూపించాయి. ఆఫ్ఘనిస్తాన్ కూడా మంచి ఆటగాళ్లను కలిగి ఉన్న ఇలాంటి భారీ టార్గెట్ను చేజ్ చేయడంలో ఇంకా మెరుగుపడాల్సి ఉంది. మహిళల టీ20 ప్రపంచ కప్లో భారత్ వరుసగా 2వ విజయాన్ని నమోదు చేసింది. నెదర్లాండ్స్ను 95 పరుగుల తేడాతో ఓడించింది. లీడ్స్లోని మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. మహిళల టీ20 ప్రపంచ కప్లో భారత్ వరుసగా 2వ విజయాన్ని కూడా నమోదు చేసింది. నెదర్లాండ్స్ను 95 పరుగుల తేడాతో ఓడించింది. అండ్ లీడ్స్లోని మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఇది మహిళల టీ20 ప్రపంచ కప్లో వారి అత్యధిక స్కోరు. దీనికి సమాధానంగా నెదర్లాండ్స్ 17.3 ఓవర్లలో 114 పరుగులకే ఆల్అౌట్ అయింది. భారత్ తరపున స్మృతి మందాన, షఫాలి వర్మ తొలి వికెట్కు 115 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. మందాన 47 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్సర్తో 74 పరుగులు చేయగా షఫాలి వర్మ 38 బంతుల్లో 55 పరుగులు చేసి 3 వికెట్లు కూడా పడగొట్టింది. బౌలింగ్ విభాగంలో భారత్ తరపున శ్రీచరణి 4 వికెట్లు తీయగా నందిని శర్మ 2 వికెట్లు పడగొట్టింది. నెదర్లాండ్స్ తరపున కెప్టెన్ బెటాలి 28 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచింది. మహిళల క్రికెట్లో ఒకప్పుడు 150 రన్స్ దాటడమే కష్టమవుతున్న రోజుల నుంచి ఇప్పుడు ఏకంగా 200+ స్కోరును అవలోకగా బాధేసే స్థాయికి ఆట పెరిగింది. ముఖ్యంగా భారత్, ఇంగ్లాండ్ జట్లు సాధించిన ఈ భారీ స్కోర్లు ఉమెన్స్ క్రికెట్ పవర్ ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాయి. రాబోయే రోజుల్లో ఈ రికార్డులు ఇంకెన్నిసార్లు బద్దలవుతాయో చూడాలి. మహిళల టీ20 క్రికెట్ ప్రపంచంలో పరుగుల సునామీ కురుస్తోంది. మైదానంలోకి దిగితే చాలు సిక్సర్లు, ఫోర్ల వర్షంతో బ్యాటర్లు స్టేడియాలను హోరెత్తిస్తున్నారు. తాజాగా ఇంగ్లాండ్, భారత జట్లు సృష్టించిన సునామీతో ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యధిక సార్లు రికార్డు మారుమోగుతున్నాయి. ఆల్ టైమ్ రికార్డుల వివరాలు ఓసారి చూద్దాం. మహిళల టీ20 ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా ఇంగ్లాండ్ ఉమెన్స్ టీం సరికొత్త రికార్డు సృష్టించింది. 2026 జూన్ 12న బర్మింగ్హామ్లోని వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ బ్యాటర్లు లంక బౌలర్లను ముప్పు తిప్పలు పెట్టారు. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 1 వికెట్ మాత్రమే కోల్పోయి ఏకంగా 219 పరుగుల భారీ స్కోర్ సాధించారు. ఓవర్కి 10.95 రన్ రేట్తో సాగిన ఈ ఇన్నింగ్స్ ఉమెన్స్ క్రికెట్ చరిత్రలోనే ఒక హిస్టరీగా, ఒక మైలురాయిగా నిలిచిపోయింది. బౌండరీల వర్షం కురిపించిన ఇంగ్లాండ్ టీం ఆ మ్యాచ్లో ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించింది. కేవలం ఈ ఏడాదే కాదు, గతంలోనూ ఇంగ్లాండ్ జట్టు ఇలాంటి పరుగుల విధ్వంసాన్ని సృష్టించింది. ఈ జాబితాలో 2వ స్థానంలో కూడా ఇంగ్లాండ్ ఖాతాలోనే ఉంది. 2023 ఫిబ్రవరి 21న కేప్ టౌన్ వేదికగా పాకిస్తాన్లో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్లో ఇంగ్లాండ్ మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. పాక్ బౌలర్లను చీల్చి చెండాడుతూ 10.65 రన్ రేట్తో ఈ స్కోరును నమోదు చేశారు. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది. ఇక తాజాగా లీడ్స్ వేదికగా జరిగిన మ్యాచ్లో భారత మహిళల జట్టు సరికొత్త చరిత్రను సృష్టించారు. నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో ఈ ఉత్కంఠభరిత పోరులో టీమిండియా బ్యాటర్లు చెలరేగి ఆడాడు. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోర్ను బోర్డుపై ఉంచారు. 10.45 రన్ రేట్తో భారత బ్యాటర్లు బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. వరల్డ్ కప్ హిస్టరీలోనే అత్యధిక స్కోర్ సాధించిన జట్ల జాబితాలో టీమిండియా గర్వంగా టాప్ 3లో నిలిచింది. ఇంగ్లాండ్ ఆధిపత్యానికి గట్టి పోటీ ఇస్తూ భారత్ సాధించిన ఈ స్కోర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది.